అందరికీ నమస్కారం అండి. ఏదైతే జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ర్యాంక్స్ కూడా ఎంతవరకు వస్తాయి మనకి మన పర్సెంటేజ్‌కి అనే విషయం కూడా చాలా విషయాలు మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం. అయితే మనకు వచ్చిన ర్యాంక్స్‌ని బట్టి మనము ఎన్ఐటీల్లో ఏ ఎన్ఐటీ మనకు రావచ్చు అనే విషయాన్ని కూడా అందరూ కొంచెం అర్థం చేసుకుంటారని ఎన్ఐటీ తిరుచిరాపల్లి గురించి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎన్ఐటీ తిరుచిరాపల్లి అంటే ఇది టాప్ మోస్ట్ ఎన్ఐటీ అండి. ఇది ఓల్డెస్ట్ ఎన్ఐటీ. తర్వాత ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో సీట్ వస్తే మనకి టాప్ మంచి ఐఐటీలో సీట్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి అలాంటి ఎన్ఐటీల్లో తిరుచిరాపల్లికి సంబంధించి అదర్ బ్రాంచెస్ గురించి నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు మెట్రలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో ర్యాంక్ పెద్దదై మనం తిరుచిరాపల్లి అంటే ఎన్ఐటీ తిరుచిలో జాయిన్ అవ్వాలి, నేను అక్కడే చదవాలి, ఆ క్యాంపస్ చాలా నాకు ఇంట్రెస్టు, నా డ్రీమ్ అది అని మీకు ఎవరికైనా అనిపిస్తే పెద్ద ర్యాంక్ అయినా సరే మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో మనకి ఒక ఆప్షన్ ఉందండి. ఇది కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనము హోమ్ స్టేట్ గురించి పెద్ద మాట్లాడుకోవద్దు. అదర్ స్టేట్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకు ఓపెన్ అభ్యర్థులకి 15,466 ర్యాంక్ వరకు నుంచి 22,521 ర్యాంక్ వరకు వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 24,127 నుంచి 28,329 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అది ఓపెన్ అభ్యర్థులకి. అది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే అదర్ స్టేట్ వాళ్ళకి మేల్కి అయితే 8,593 వరకు ర్యాంక్ వచ్చింది. ఫీమేల్కి అయితే 12,680 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మన అదర్ స్టేట్ కోటాలో మేల్ అభ్యర్థులకి 3,588 ర్యాంక్ వరకు వచ్చింది. స్టార్ట్ అయ్యి 5,796 ర్యాంక్తో క్లోజ్ అయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 6,254లో స్టార్ట్ అయ్యి క్లోజింగ్ కూడా అదే ర్యాంక్తో క్లోజ్ అయింది. అంటే ఇది కేటగిరీ ర్యాంకు. 6,000 అంటే మీరు చాలా ఓపెన్లో చాలా పెద్ద ర్యాంకు ఉన్నా సరే మీకు ఓపెన్లో మీకు ఈడబ్ల్యూఎస్లో అంతే ర్యాంక్ ఉంటుంది. కాబట్టి మీరు తిరుచిరాపల్లిలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఓన్లీ కంప్యూటర్ సైన్సే అనుకోవద్దు. ఈ బ్రాంచ్ జాయిన్ అయినా సరే మీకు అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చాలామంది చెప్తున్నారు. అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అయితే ఎన్ఐటీ తిరుచిరాపల్లికి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్కి కూడా 62,500 కట్టాలండి. మనకు తెలుసు 4 ఇయర్స్కి కూడా 8 సెమిస్టర్లు ఉంటాయి. అంటే ఇయర్కి 2 సెమిస్టర్లు అంటే ప్రతి సెమిస్టర్కి 62,500 అంటే దగ్గర 1,30,000 దాకా ట్యూషన్ ఫీజు ఉంటుంది ఫర్ యానమ్ ఒక స్టూడెంట్కి. అది కాకుండా మిగతా కంప్యూటర్ ఫీజు అని, ఇంటర్నెట్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. ఇవైతే కంపల్సరీ. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడ్మిషన్ ఫీజు, మెడికల్ ఇవన్నీ కూడా కామనే. ఇది అందరికీ కూడా వన్ టైం సింగిల్ ఫీజు. ఇది ఒక ఫస్ట్ ఇయర్లో పే చేస్తే ఇంకా మనం 4 ఇయర్స్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేనటువంటి ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే అవి అడ్మిషన్ ఫీజు, మెడికల్ ఇలాంటివన్నీ కూడా అంటే లైబ్రరీ డిపాజిట్ ఇవన్నీ కలిపితే 29,200 రూపాయలు పే చేయాలి ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో. అది వన్ టైం ఫీజు. ఇది ఎవరికైనా సరే ఇది పే చేయాలి. అయితే ట్యూషన్ ఫీజు వచ్చేటప్పటికి ఓన్లీ జనరల్ అభ్యర్థులకి, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే 5 lakhs అబోవ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ప్రతి సెమిస్టర్లో పే చేయాలి. 1 lakh బిలో ఉన్నదంటే మాత్రం ట్యూషన్ ఫీజు కానీ ట్యూషన్ ఫీజులో రీయింబర్స్మెంట్ ఉంటుంది. మిగతా అదర్ ఫీజెస్ అన్నీ పే చేయాలి, కానీ ట్యూషన్ ఫీజులు అయితే రీయింబర్స్ చేసేసుకోవచ్చు. అలాగే 1 lakh నుంచి 5 lakhs మధ్యలో అయితే కూడా కొంత ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. అది కూడా మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా కాదు మాకు ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వండి అంటే ఈ 3 కేటగిరీ వాళ్ళకైతే అసలు ట్యూషన్ ఫీజు ఉండదు. ఎస్సీ వర్క్ కానీ, ఎస్టీ వర్క్ కానీ, పీడబ్ల్యూడి వాళ్ళు కానీ అసలు ఎన్ఐటీల్లో ఇక్కడ ఏ ఫీజు ట్యూషన్ ఫీజు ముఖ్యంగా ఏమీ ఉండదు. కానీ అదర్ ఫీజెస్ అయితే మాత్రం అందరూ పే చేయాలి. అలాగే వన్ టైం ఫీజు కూడా అందరూ పే చేయాలి. అయితే అదర్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి ఒకసారే ఉంటాయి. అవి ప్రతి సంవత్సరము 20,000 దాకా ఉండొచ్చు. ఇది ప్రతి కేటగిరీ వాళ్ళు ఓపెన్ అభ్యర్థులు అందరూ కూడా పే చేయాలి. ఇది ఎన్ఐటీ తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చరు. ఈ ఫీజు స్ట్రక్చర్ ద్వారా మనము ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో జాయిన్ అవ్వచ్చు. దీనికి తగ్గట్టుగా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మీరు చేసుకుంటారని, తర్వాత మిగతా ఎన్ఐటీలు కూడా దగ్గర ఇలాగే ఉంటాయండి. పెద్ద వేరియన్స్ అయితే ఏముండదు, కొంత వేరియన్స్ ఉండొచ్చు కొన్ని ఎన్ఐటీలకు వచ్చేటప్పటికి. కాబట్టి ఎన్ఐటీ తిరుచిరాపల్లి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎన్ఐటీ. ఇక్కడ సీట్ రావడం కోసం, ఇక్కడ చదవడం కోసం చాలామందికి డ్రీమ్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో సీట్ రావాలంటే ఇది ఈ బ్రాంచ్కి మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ గురించి చెప్పాను. ముందు బ్రాంచీలకు కూడా ముందు చెప్పాను. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్